ఇప్పుడు భక్తిహీనులుగా, చంచలులుగా, అస్థిరులుగా, బలహీనులుగా ఉన్న వాళ్ళు రేపు క్రీస్తు కోసం అవసరమైతే ప్రాణమైన పెట్టేంత భక్తిపరులు కావచ్చు. ఎందుకంటే కొంతమందిని నేను చూశాను. నేను 2 రకాల వ్యక్తులను చూశాను. అబ్బా వీడు చాలా భక్తిపరుడా అని ప్రజలు బిల్డప్ ఇచ్చారు. అబ్బో మౌలాత్మీయుడు కాదు అన్నోడు లోకంలో కలవటం చూశా. వీడు ఎదవన్నారా ఎదవ పరమచండాలుడు అన్నోడు దేవుని మార్గంలోకి వచ్చి దేవుని సేవకుడు అవటం కూడా చూశా. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు ఇంతకు మాకు నువ్వు ఏం చెబుతున్నావు అనే డౌట్ వచ్చింది కదా మీకు. అందుకే చెబుతున్నాను, మనం చూసే వ్యక్తుల్ని కానీ ఆఖరికి మనల్ని మనం చూసుకునే విధానంలో కూడా మనకి కొంచెం స్పష్టత ఉండాలి. మనం బయటికి ఎలా ఉంటున్నాం, మన పర్సనల్ లైఫ్లో ఎలా ఉంటున్నాం, దేవుడు దేన్ని సీరియస్గా తీసుకుంటాడు, రేపు న్యాయపీఠం ముందుకు వెళ్ళినప్పుడు దేన్ని బట్టి మనల్ని లెక్క అడుగుతాడు అనే ఇంకితం మనకు ఖచ్చితంగా ఉండాలి.